హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి మనకి 2 టైప్స్, ఆప్టిక్ డిస్ప్లే, ఫ్లూయిడ్ డిస్ప్లే. అసలు ఈ డిస్ప్లేస్ అంటే ఏంటిదో మనం ఒకసారి డీప్గా చూసాం ఫ్రెండ్స్. మనకి ఒక 10 years బ్యాక్ వరకు మనకి ఎల్ఈడి డిస్ప్లేస్ వచ్చేది మొబైల్లో. ఆ 10 years కంటే ముందు మనకి జస్ట్ ఒక బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేస్ మాత్రం వచ్చేది. ఆ 10 years తర్వాత మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేస్గా మార్చారు మనకి మొబైల్స్ని. అయితే ఆ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని మనకి ఒక 5 years బ్యాక్ మనకి AMOLED డిస్ప్లేగా మార్చారు. AMOLED డిస్ప్లే టెక్నాలజీని తీసుకొచ్చారు. అయితే ఈ AMOLED డిస్ప్లే వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వడం కానీ ఛార్జింగ్ ఎక్కువ కన్సూమ్ చేయడం లాంటి బగ్స్ ఉండేవి. అయితే సామ్సంగ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ బగ్స్ని అన్నిటిని తీసేసి సూపర్ AMOLED డిస్ప్లేగా మార్చారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ సూపర్ AMOLED డిస్ప్లే. మళ్ళీ ఈ ట్రెండ్ ఎప్పటి వరకు అంటే మనకి జస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు సూపర్ AMOLED డిస్ప్లే ట్రెండింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ 2020 తర్వాత మనకి ఏ డిస్ప్లేస్ వస్తాయంటే ఆప్టిక్ డిస్ప్లే, ఫ్లూయిడ్ డిస్ప్లే. అసలు ఈ డిస్ప్లేస్ అంటే ఏంటిదో ఒకసారి చూసాం. ఫ్లూయిడ్ డిస్ప్లే అంటే మనకి ఓఎల్ఈడి డిస్ప్లే. ఓఎల్ఈడి డిస్ప్లే వచ్చేసి మనకి టీవీలోనే ఉంటాయి. ఈ డిస్ప్లేని మనకి మాడిఫై చేసి మొబైల్స్కి తీసుకొస్తున్నారు. ఇది తీసుకొచ్చేది ఏ కంపెనీ అంటే OnePlus. అయితే ఈ ఫ్లూయిడ్ డిస్ప్లేలో అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి దీంట్లో రిఫ్రెష్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. మినిమం 60 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఈ ఫ్లూయిడ్ డిస్ప్లేలో ఉంటుందంట. మనం ఎంత ఏవి యూస్ చేసినా కూడా ఇది చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంట. కాకపోతే దీనికి ఒక డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటిదంటే ఇది వచ్చేసి మనకి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఆప్టిక్ డిస్ప్లే. ఈ ఆప్టిక్ డిస్ప్లే ఏంటంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లేలో చూసినట్టయితే మనకి బ్లాక్ కలర్ అనేది చాలా చాలా డార్క్గా కనిపించి మిగతా కలర్స్ అనేది చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. అయితే ఈ ఆప్టిక్ డిస్ప్లేలో ఏంటిదంటే మనకి ఏవైనా యాప్స్ కానీ ఏదైనా మొబైల్ పైన ఉంటాయి, కానీ మనకి చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే మొబైల్ పైన ఉన్నట్టు కనిపిస్తుంది. మొబైల్ పైన ఉన్నట్టు మనకి 3D లాగా కనిపిస్తుంది. అయితే దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటిదంటే ఇది బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుందని. ఫ్రెండ్స్, మీకు ఈ ఫ్లూయిడ్ డిస్ప్లే, ఆప్టిక్ డిస్ప్లే అంటే ఏంటిదో అర్థమైంది అనుకుంటున్నా. మనకి ఈ 2 ట్రెండ్ వచ్చేసి మనకి 2021 Jan నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి మనకి ఒక ఆర్టికల్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో ఫస్ట్ మన ఛానల్లోనే చేశాం ఫ్రెండ్స్ దీనిపైన వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఫ్యూచర్లో ట్రెండింగ్ కాబోతున్న టాపిక్ ఏంటిదో ఇప్పుడే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.